21వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఓ చిన్న పేర. ఇంతవరకు మనకి 18వ అధ్యాయం వరకు మనకి 19వ అధ్యాయం వరకు మనకి ఇతర మనుషులు ఎవరు కనపడరు అనుకున్నాం. ఇప్పుడు కొంచెం 20వ అధ్యాయం నుంచి మనుషులు కనపడుతున్నారు. ఎవరు? పశువురని, ఇప్పుడేమో సిద్కి అని, మరొక పశువురు జపన్య, వీళ్ళు ఏదో స్పెషల్గా కనపడుతున్నారు. రాజు అయిన సిద్కియా. ఎవరు ఈ సిద్కియా? సిద్కియా ఎవరు? యూదా రాజ్యపు ఆఖరి రాజు, లేకపోతే 20వ రాజు. యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఈయన 20వ రాజు, ఆఖరి రాజు. సిద్కియా పశూరు అన్న అతను పిలిచాడు. మల్కియా కుమారుడైన పశూరు. మనకి 20వ అధ్యాయంలో కూడా పశూరు అనే మాట వచ్చింది. అతనేమో ఇమ్మేరు కుమారుడైన పశూరు. అంటే పశూరులు చాలామంది ఉన్నారు. ఇమ్మేరు కుమారుడు, ఇక్కడేమో మల్కియా కుమారుడు. ఆ తర్వాత జపన్య అని ఆయన కనపడుతున్నాడు. యాజకుడగు జపన్య, లేకపోతే మయషేయ కుమారుడని జపన్య. జపన్యకి రెండు గుర్తింపులు. ఒకటి మయషేయ కుమారుడు, 2 యాజకుడు. ఈ ఇద్దరిని పిలిచాడు సిద్కియా. సిద్కియా పిలిచి ఓ పని అప్పగించాడు. ఇర్మియా దగ్గరికి పంపించాడు. మీరు ఇర్మియా దగ్గరికి వెళ్ళి నెబుకద్నెజర్ రాజు మన మీద యుద్ధానికి వచ్చాడు, దేవుడు ఏమన్నా ఒక అద్భుతం చేసి ఆ నెబుకద్నెజర్ నన్ను పంపించేస్తాడేమో, పంపిస్తాడా పంపించడా, నా విషయంలో విచారణ చేయడానికి విచారణ చేయమని చెప్పండి అని ఇర్మియా దగ్గర పంపించాడు. అంటే ఇప్పుడు సిద్కియా ఇర్మియా యొక్క సహాయాన్ని కోరాడు. ఇర్మియా దేవుని సహాయాన్ని కోరాడు. ఇది కొంచెం ఆలస్యమైంది. ఇంతకుముందే కోరవలసింది, కొంచెం ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైందంటే పీక్ వచ్చేసింది. అంటే ఈయన 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన రాజ్యానికి వచ్చిన మొదటే నీతిగా బ్రతికి దేవుని సహాయాన్ని అర్థిస్తే పరిస్థితి ఇంకొక రకంగా ఉండను. అయితే రాజ్యానికి వచ్చిన తర్వాత ఇంచుమించు 9 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 3 సంవత్సరాలు ముట్టడి వేశాడు. 11 సంవత్సరాలు పరిపాలించాడు. 3 సంవత్సరాలు ముట్టడి అంటే 9వ సంవత్సరం అనమాట. అండి ఈయన రాజ్యానికి వచ్చి 9 సంవత్సరాలు, 9, 10, 11, 3 సంవత్సరాలు. ముట్టడి వేసిన తర్వాత చివరి గంటలో ఈయన విచారణ కోసం ఆలోచిస్తున్నాడు. విచారణ గురించి ఆలోచిస్తున్నాడు తప్ప మారు మనసు పొందలేదు. మారు మనసు పొందితే మరో రకంగా ఉంటుంది. ఇది మారు మనసు పొందింది కాదు. ఈ విపత్తు నుంచి తప్పించబడాలి. ఆపత్తు మొక్కులు అంటాను అలాంటిది. కాబట్టి ఈ నెబుకద్నెజరు చుట్టుముట్టడి వేశాడు, యుద్ధానికి వచ్చాడు. దేవుడు ఏమన్నా అద్భుతం చేసి హిజ్కియా కాలంలో అద్భుతం చేసినట్టుగా 185,000 మందిని చంపేసినట్టుగా ఏమన్నా చేస్తాడేమో విచారణ చేయమని పంపించాడు. ఈ అధ్యాయం అంతా ఏముంటుందంటే సిద్కియా మనుషులు పంపించాడు, దేవుడు చెప్పిన సమాధానం ఉంటుందంట. ఇప్పుడు చదువుదామండి. రాజు అయిన సిద్కియా, లేకపోతే యూదారాజు అయిన సిద్కియా మల్కియా కుమారుడైన పశూరును, యాజకుడకు మయషేయ కుమారుడైన జపన్యాను పిలిపించి
బబులోను రాజు నెబుకద్నెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉన్నాడో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. హిజ్కియా కాలంలో అష్షూరీయులు యుద్ధానికి వచ్చారు, బాగా అవమానపరిచారు. అప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. రెండవ రాజులు 19వ అధ్యాయం 35వ వచనం చదివే ఒకసారి. ఓకే, నేను చదివేస్తానులే, మైక్ తీసుకున్నాం. 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. అది అద్భుతం. అంటే ఇప్పుడు ఈ చరిత్ర తెలిసే వీళ్ళకి తెలుసు. అలాంటి అద్భుతాన్ని దేవుడు ఏమన్నా చేస్తాడేమో విచారణ చెయ్యి. ఇప్పుడు హిజ్కియా కాలంలో దేవుడు అద్భుతం చేశాడు. కారణం, హిజ్కియా విశ్వాసి, దేవుణ్ణి నమ్మునోడు. నేను యథార్థంగా బ్రతుకుతున్నాను అని దేవుడితో చెప్పగలిగిన వాడు. యెహోవా ఆయన ప్రార్థన అంగీకరించాడు. ఆయనకినే ఈయనకి పోలికేంటి? పోలిక లేదండి. అంటే మనుషులు ఎలా ఉంటారంటే దేవుణ్ణి నమ్మరు, విశ్వాసంగా బ్రతకరు. ఆ విశ్వాసికి జరిగినట్టు నాకు జరగాలని కోరుకుంటారు. అది తప్పు. విశ్వాసికి జరిగినట్టు నాకు జరగాలంటే నేను విశ్వాసం అయి ఉండాలి, అంతే కదండి. విశ్వాసం లేదు కానీ విశ్వాసి పొందిన ప్రతిఫలం పొందాలని కోరుకుంటాడు. ఓకే, అప్పుడు ఈ 2 వచనాలకి ఏం పేరు పెట్టుకుందామండి? సిద్కియా యిర్మీయా యొద్దకు మనుషులు పంపుట అనొచ్చు. లేకపోతే ఇంకా మనకు వివరంగా కావాలనుకుంటే యుద్ధమును గూర్చి విచారించుటకు సిద్కియా మనుషులను యిర్మీయా యొద్దకు పంపుట. యుద్ధమును గూర్చి విచారించుటకు సిద్కియా యిర్మీయా యొద్దకు మనుషులను పంపుట. సిద్కియా యిర్మీయా యొద్దకు మనుషులు పంపుట.
ఓకే. 3వ వచనం నుండి 7వ వచనం వరకు. 3వ వచనం నుండి 7వ వచనం వరకు. అంటే మన బైబిల్లో, తెలుగు బైబిల్లో పారా డివైడ్ చేయలేదు. అయితే ఇక్కడ పారా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇర్మియా వారితో ఇట్లా నేను 4వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 8వ వచనంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అలా డివైడ్ అయింది. ఇంకొక రకంగా డివైడ్ అయింది. ఎలాగంటే మీరు పెన్ను తీసుకుని 3వ వచనంలో మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి అన్నాడండి. అంటే సిద్కియాతో చెప్పే మాటలు. 8వ వచనంలో ఈ ప్రజలతో నీవిట్లనము అంటే అక్కడ తర్వాత 8వ వచనం నుంచి చెప్పే మాటలు ఎవరికి? ప్రజలకి. ఈ ప్రజలతో నీవిట్లనము. 11వ వచనంలో యూదారాజు ఇంటివారులకు ఆజ్ఞ ఏదన ఇదే అంటే 11వ వచనంలో యూదారాజు ఇంటివారికి. 3వ వచనం నుండి 7వ వచనం వరకునేమో సిద్కియాతో, 8వ వచనం నుండి 10వ వచనం వరకేమో ప్రజలతో, 11వ వచనం నుండి 14వ వచనం వరకునేమో యోధారాజు ఇంటి వారితో. అలా డివైడ్ అయింది. అంటే మనం డివైడ్ చేయడం కూడా ఒక కారణం ఉంది. అక్కడ గ్రంథకర్త డివైడ్ చేశాడు. ఓకే. ఇర్మియా వారితో ఇట్లా నేను ఎవరితో? సిద్కియా చేత పంపబడిన వారితో. సిద్కియా చేత పంపబడిన వారితో ఇర్మియా ఇలాగంటున్నాడు, దేవుడు ఏమైనా ఒక అద్భుతం చేసి మనల్ని రక్షిస్తాడా, విచారణ చేయండి అని పంపిస్తే మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, లేకపోతే ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, ఇలా చెప్పిన తర్వాత ఆరు మాటలు చెప్పాడండి. 6 మాటలు చెప్పాడు. 4వ వచనంలో చివరిలో యుద్ధాయుధములను పోగు చేయించేదను. పోగు చేయించేదను దగ్గర ఒకటి అంకె వేయండి. 4వ వచనం చివరి మాట పోగు చేయించేదను. ఏం పోగు చేయిస్తాడు? యుద్ధాయుధములను పోగు చేయిస్తాడు. 5వ వచనంలో చివరి మాట నేనే మీతో యుద్ధం చేసేదను. అది 2వ పాయింట్. నేనే మీతో యుద్ధం చేసేదను. తర్వాత 3వ పాయింట్ 6వ వచనం మధ్యలో హతము చేసేదను.
4 సారీ 3 అయిపోయిన తర్వాత 4 వారు చచ్చెదరు. 6 చివరి మాట చచ్చెదరు. 7వ వచనంలో 6వ లైన్లో శత్రువుల చేతికి అప్పగించేదను. 5వ పాయింట్ శత్రువుల చేతికి అప్పగించేదను. ఆరు 7వ వచనంలో చివరి మాట లాస్ట్ మాట వారిని కత్తివాత హతము చేయును. వారిని కత్తివాత హతము చేయును. అది 6వ పాయింట్. అంటే సిద్కియాకి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే 6 పాయింట్లు. ఈ 6 పాయింట్లో అనుకూలమైన పాయింట్ ఏమని ఉందండి? ఏమీ లేదండి. యుద్ధాయుధాలన్నీ పోగు చేయిస్తాను, నేనే మీతో యుద్ధం చేస్తాను, హతం చేస్తాను, వాళ్ళు చచ్చెదరు, శత్రువుల చేతికి అప్పగిస్తాను, వారిని కత్తివాత హతము చేయను. అంటే సిద్కియా ఏదో దేవుడి దగ్గర ఏమైనా సహాయం దొరుకుద్దేమో అని ఆశించాడు, అభ్యర్థించాడు. కానీ దేవుడి దగ్గర మాత్రం సహాయం దొరకదు. ఒకవేళ సహాయం దొరికితే ఆయన చేసే సహాయం ఏమిటంటే నువ్వు బబులోను రాజుకు లొంగిపో, బబులోను రాజుకు లొంగిపోతే నువ్వు బ్రతుకుతావు. అది దేవుడిచ్చే సహాయం. కానీ మనుషులు దాన్ని సహాయంగా ఆలోచించరు. శత్రుల్లో పడిపోమంటాడేంటి? అదే భయంకరమైన పీరియడ్ అండి అది. శత్రువు వచ్చాడు, యోధారాజు ఉన్నాడు. యోధారాజు ఏం కోరుకుంటాడంటే శత్రువుతో యుద్ధం చేయాలని కోరుకుంటాడు. యుద్ధం చేయడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటాడు. కానీ దేవుడి నిర్ణయం ఏమిటి? నేను యూదాని బబులోనులకు అప్పగిస్తున్నాను. ఈ యూదా రాజు కానీ యూదులు కానీ ఈ బబులోను రాజుకు లోబడాలి. అది దేవుడు కోరుకునేది. లోబడటం అంటే అది అది యూదులు అంగీకరించడండి. ఆ విధంగా దేవుడికి వానికి క్లాష్ వచ్చిందండి. దేవుడేమో యూదుల్ని వాళ్ళకు లోబడమంటున్నాడండి, వాళ్ళేమో లోబడమంటున్నారండి. ఆ విధంగా క్లాష్ వచ్చిందనమాట అండి. రైట్. 3వ వచనం నుండి మనం 7వ వచనం వరకు చదువుదాం. యిర్మీయా వారితో ఇట్లా నేను మీరు సిద్కియాతో ఈ మాటలు చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, బబులోను రాజును మిమ్మును ముట్టడి వేయు కల్దీయుల మీదను, బబులోను రాజు మీదను, కల్దీయుల మీదను, బబులోను రాజు మీదను, మిమ్మును ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణములోనికి వాటిని పోగు చేయించేదను. మీరేమో వాళ్ళ మీద వేయటానికి యుద్ధాయుధాలు తీశారు. నేను యుద్ధాయుధాలని పట్టణంలోకి తీసుకొస్తాను. అంటే యుద్ధాయుధాలు పట్టణంలోకి వచ్చి పట్టణంలో మిమ్మల్ని నాశనం చేస్తాయి.
ఒకవేళ బబులోనీయులు పట్టణంలో ప్రవేశిస్తే ఆ యుద్ధాయుధాలు తీసుకొస్తే మిమ్మల్ని నాశనం చేస్తారు. అలా అనమాట అండి. యుద్ధాయుధాలు తీసుకురావటం అనేది వారికి వ్యతిరేకంగా జరిగే పని. ఏ యుద్ధాయుధాలు? మీరు ఉపయోగించున్న యుద్ధాయుధాలు. ఎవరి మీద ఉపయోగిస్తున్నారు? బబులోను రాజు మీదను, మిమ్మల్ని ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణములోనికి వాటిని పోగు చేయించేదను. అంచేత మొదటి పాయింట్ ఏంటంటే యుద్ధాయుధాలని నేను పోగు చేస్తాను, లోపలికి తీసుకొస్తాను, పట్టణంలో తీసుకొస్తాను. అంచేత ఆ మాట వాళ్ళకి వినసొంపుగా లేదు, వాళ్ళకు అనుకూలంగా లేదు. రెండో మాట, నేనే మీతో యుద్ధం చేస్తాను, నేనే మీతో యుద్ధం చేస్తాను అన్నాడు. కోపమును రౌద్రమును అత్యుగ్రహతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధం చేసేదను. నేనే యుద్ధం చేస్తాను అంటే దేవుడే యుద్ధం చేస్తాడు. ఏం కలిగి యుద్ధం చేస్తాడటండి? ఏదో 3 కలిగి యుద్ధం చేస్తాడు. ఒకటి, కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై. ఏం కలిగి యుద్ధం చేస్తాడట అంటే మీరు ఏబిసిడీలు వేసుకోవచ్చండి. కోపము ఏ, కోపము బి, రౌద్రము సి, అత్యుగ్రతయు అత్యంత ఉగ్రత, అవి కలిగి యుద్ధం చేస్తాడు. అప్పుడు ఎలా ఉంటుందండి యుద్ధం? భయంకరంగా ఉంటుందండి. అవి కలిగి వేడితో యుద్ధం చేస్తాడు అంటాడంటే బాహుబలముతోనూ చాచిన చేతితోనూ, బాహుబలముతోనూ చేయి చాచాడు అంటే రక్షించడానికి చేయి చాచాడా, యుద్ధం చేయడానికి చేయి చాచాడా? యుద్ధం చేయటానికి. నేనే యుద్ధం చేస్తాను, నా చేయి చాచి. దేవుడని యెహోవా కొన్నిసార్లు చేయి చాస్తాడు రక్షించడానికి. కానీ ఇక్కడ చేయి చాచేది, సిద్కియా మీద చేయి చాచేది రక్షించడానికి కాదు, యుద్ధం చేయటానికి. కాబట్టి ఆ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చండి. నేనే యుద్ధం చేస్తాను. ఏం కలిగి యుద్ధం చేస్తాను? కోపము రౌద్రము అత్యంత ఉగ్రత కలిగి యుద్ధం చేస్తాను. ఏమి చాచి యుద్ధం చేస్తాను? వేడితో యుద్ధం చేస్తాను, బాహుబలంతోనూ చాచిన చేతితోనూ యుద్ధం చేస్తాను. అది మీరు రాసుకున్నారు అనుకుంటాను. 6వ వచనం, మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను. మూడో పాయింట్, హతము చేసేదను. ఎవరెవరిని హతం చేస్తాడటండి? 1 మనుషులనేమి, 2 పశువులనేమి, 3 ఈ పట్టణపు నివాసులందరినీ. అంటే ఏబిసి వేసుకోవాలన్నమాట అండి. 3rd పాయింట్లో ఏబిసి. ఏ మనుషులనేమి, బి పశువులనేమి, సి పట్టణపు నివాసులందరినీ హతము చేసేది. 4 గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అంటే దేవుడు ఉపయోగించేవి తెగులు, ఖడ్గము, క్షామము. తెగులతో చనిపోతారు అని చెప్పేసి.
5వ పాయింట్ శత్రువులకు అప్పగిస్తాను అని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు 5 నెంబర్ 5 వేసుకుని శత్రువులకు అప్పగించేదను అని రాసుకోవచ్చు. ఎవరిని శత్రువులకు అప్పగిస్తాడు? అటు తరువాత నేను యూదా దేశపు రాజు అయిన సిద్కియాను. ఎవరిని అప్పగిస్తాడటండి? సిద్కియాను అప్పగిస్తాడటండి. ఏ సిద్కియాను, బి అతని ఉద్యోగస్తులను, సి శేషించిన ప్రజలను. అంటే వేటి నుండి శేషించబడ్డారంటే తెగులును, ఖడ్గమును, క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలు. తెగులు చేత చచ్చిపోగా మిగిలిన వారు, ఖడ్గము చేత చనిపోగా మిగిలిన వారు, క్షామం వల్ల చనిపోగా తప్పించుకుని మిగిలిన వాళ్ళు, అంచేత వాళ్ళని శేషించిన ప్రజలు అన్నాడు. యూదా దేశపు రాజు అయిన సిద్కియాను, అతని ఉద్యోగస్తులను, శేషించిన ప్రజలను అప్పగిస్తాను. ఎవరికి అప్పగిస్తాడు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికి. ఎవరి చేతి నుంచి వాళ్ళు తప్పించబడాలని కోరుకుంటున్నారో ఆ చేతికి నేను అప్పగిస్తాను. ఇంకో మాట చెప్పాడు, వారి ప్రాణములను తీయచూచు వారి చేతికి, వారి ప్రాణములను తీయచూచు వారి శత్రువుల చేతికి నేను అప్పగిస్తాను అన్నాడు. అంటే 5వ పాయింట్ శత్రువుల చేతికి అప్పగిస్తాను అన్నాడండి. ఎవరెవరిని అప్పగిస్తాడు? 1 యూదా దేశపు రాజు అయిన సిద్కియాను, 2 అతని ఉద్యోగస్తులను లేదా ఏబిసిడీలను, 3 తప్పించుకొని శేషించిన ప్రజల్ని. ఎక్కడి నుంచి తప్పించుకున్నారు? తెగుల నుండి, ఖడ్గాన్ నుండి, క్షామం నుంచి తప్పించుకున్న ప్రజలు. ఎవరికి అప్పగిస్తాడట? ఎవరెవరికి అప్పగిస్తాడు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములు చూచువారైన శత్రువుల చేతికి అప్పగిస్తాను అన్నాడు. అప్పుడు చివరిది 6వ పాయింట్ ఏమిటంటే వారిని కత్తివాత హతము చేదును. అతడు వారిని కత్తివాత హతము చేయును. అతడు వారిని కత్తివాత హతము చేయును. దానికి మళ్ళా ఒక ABC 3 పాయింట్లు ఉన్నాయండి. అతడు వారిని ఎలా హతం చేస్తాడు? అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు, అనుగ్రహం చూపకుండా. 2 వారిని కరుణింపకయు. 3 వారి ఎడల జాలి చూపకయు వారిని కత్తివాత హతము చేయును. వారి యందు అనుగ్రహం ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలి చూపకయు అతడు వారిని కత్తివాత హతము చేయును. అంటే ఒక మంచి అవుట్లైన్ కనపడుతుందండి ఇక్కడ.
సిద్ధికి ఏమో మనుషులు పంపించాడు. దేవుడు ఏమన్నా అద్భుతం చేసి అద్భుత కార్యాలు చేసి ఈ నెబుకద్నెజరుని పంపించేస్తాడా, నా కొరకు కొంచెం విచారణ చెయ్యి అని అడగటానికి ఇరిమియా దగ్గర పంపించాడండి. అయితే దేవుని మాటలు వింటే సిద్కియాకి అనుకూలమైన మాటలు కనపట్టలేదు. దేవుడికి అనుకూలమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు తప్ప సిద్కియాకి అనుకూలమైన మాటలు కనపట్టలేదు.